హాయ్, వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. ముందుగా మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి. మా ఛానల్ ద్వారా పూర్తి ఉచితంగా తెలంగాణ యొక్క చరిత్ర, తెలంగాణలో జరిగినటువంటి సాయుధ పోరాటం, తెలంగాణ యొక్క కల్చరు పూర్తి ఉచితంగా అందించబడుతుంది. ఫుల్ కోర్స్. మొదటి అరికేసరి ఇతను సింహాసనాన్ని అధిష్ఠించిన వెంటనే మొదటగా అప్పటి వరకు ఉన్నటువంటి తన రాజధాని బోధన్ నుండి రాజధాని మార్పిడి చేశాడు. బోధన్ నుంచి వేములవాడ ప్రాంతానికి రాజధానిని మార్చుకోవడం అనేది జరిగింది మొదటి అరికేసరి. ఇతను పొందినటువంటి బిరుదులు, మొదటి అరికేసరి తన పాలనా కాలంలో పొందినటువంటి బిరుదులు ఏందని చూస్తే, ఒకటి రాజ త్రినేత్ర, రాజ త్రినేత్ర, మరొకటి సహస్రనామ, సహస్రనామ, మరొకటి సమస్త లోకాశ్రయ త్రిభువన మల్ల. చూడండి ఒకసారి. మొదటి అరికేసరి సింహాసనాన్ని అధిష్ఠించగానే తన రాజధాని బోధన్ నుంచి వేములవాడకు మార్చుకున్నాడు. ఇతను పాలనా కాలంలో పొందిన బిరుదులు ఏంటంటే రాజ త్రినేత్ర, సహస్రనామ, సమస్త లోకాశ్రయ త్రిభువన మల్ల అనేటటువంటి ఈ 4 బిరుదులను పొందడం జరిగింది మొదటి అరికేసరి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మొదటి అరికేసరి సింహాసనాన్ని అధిష్ఠించే నాటికి అసలు ఏం జరిగిందని చూసినట్లయితే, ఒకసారి చూస్తే మనం మొదటి అరికేసరి ఏం చేశాడు? సింహాసనాన్ని అధిష్ఠించాడు. వీళ్ళు ఎవరికి సామంతులని చెప్పుకున్నాం? రాష్ట్రకూటులకు సామంతులని చెప్పుకున్నాం. ఆనాడు రాష్ట్రకూట రాజు అయినటువంటి ఎవరు? రాష్ట్రకూట రాజు అయినటువంటి ఒకటవ కృష్ణుడు. ఆనాడు రాష్ట్రకూట రాజు అయినటువంటి ఒకటవ కృష్ణుడు మరణించినాడు. ఒకటవ కృష్ణుడు ఏం చేశాడు? మరణించినాడు. ఇతని మరణానంతరము ఈ రాష్ట్రకూట సామ్రాజ్యం కోసం వారసత్వ పోరాటం అనేది ప్రారంభమైంది. ఎవరెవరికి మధ్యన ప్రారంభమైంది అంటే రెండవ గోవిందునికి మరియు ధ్రువునికి. చూడండి ఒకసారి. మొదటి అరికేసరి వేములవాడ సింహాసనాన్ని అధిష్ఠించే నాటికి రాష్ట్రకూట రాజు అయినటువంటి ఒకటవ కృష్ణుడు మరణించినాడు. క్రమంగా రాష్ట్రకూట సింహాసనం కోసం వారసత్వ పోరాటం ప్రారంభమైంది. ఎవరెవరి మధ్యన? రెండవ గోవిందునికి ధ్రువుడు, వీరిద్దరూ వారసత్వ పోరాటం, అంటే నేనే నెక్స్ట్ సింహాసనం నేనే అని రెండవ గోవిందుడు మరియు ధ్రువుడు పోరాటం, అంటే ఇద్దరి మధ్య వారసత్వ పోరాటం ప్రారంభమైంది. క్రమంగా ఆనాడు, అంటే వీళ్ళిద్దరు వారసత్వ పోరాటం చేసే నాటికి వేంగి చాళుక్యరాజు వేంగి పాలకుడు ఎవరంటే నాలుగవ విష్ణువర్ధనుడు. ఒకసారి చూడండి. ఇతని రాజ్యానికి వచ్చేవరకే రాష్ట్రకూట రాజు ఒకటో కృష్ణుడు మరణించినాడు. క్రమంగా వారసత్వ పోరాటం వచ్చింది వీరి మధ్యలో, రాష్ట్రకూటుల మధ్య. రెండవ గోవిందునికి ధ్రువునికి మధ్య వారసత్వ పోరాటం వచ్చింది. అప్పుడు వేంగి పాలకుడు అయినటువంటి 4వ విష్ణువర్ధనుడు రెండవ గోవిందునికి మద్దతు ఇచ్చినాడు. ఈ వీరి వారసత్వ పోరాటంలో 4వ విష్ణువర్ధనుడు ఎవరికి మద్దతు ఇచ్చినాడు? రెండవ గోవిందునికి మద్దతు ఇవ్వడం అనేది జరిగింది. ఇలా రెండవ గోవిందునికి మద్దతు ఇచ్చినప్పటికీ ఈ వారసత్వ పోరాటంలో విజయం ఎవరిని వరించిందంటే ధ్రువుడే విజయం సాధించడం అనేది జరిగింది. చూడండి ఒకసారి. వీరిద్దరి మధ్య వారసత్వ పోరాటం జరిగినప్పటికీ ఈ పోరాటంలో 4వ విష్ణువర్ధనుడు రెండవ గోవిందునికి మద్దతు ఇచ్చినప్పటికీ విజయం మాత్రం ఎవరికి వచ్చింది? ధ్రువున్నే వరించింది. క్రమంగా కృష్ణుని తర్వాత రాష్ట్రకూట రాజు ఎవరైనా ఇప్పుడు ధ్రువుడు, అంటే వీళ్ళిద్దరిలో ఇతను విజయం సాధించినాడు. క్రమంగా రాష్ట్రకూట రాజు ఎవరంటే ఇప్పుడు ధ్రువుడు. రాష్ట్రకూటకు రాజు ఎవరు? ఇప్పుడు ధ్రువుడు. ఈ ధ్రువుడు మీకు ఐడియా ఉందా అండి? ఒకసారి లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. రాష్ట్రకూటులకు సామంతులు వేములవాడ చాళుక్యులు. రాష్ట్రకూట రాజులు ఏది ఆదేశించినా కూడా తూచా తప్పకుండా పాటించేవారు ఎవరంటే వేములవాడ చాళుక్యులు. క్రమంగా ధ్రువుడు ఏం చేసిన అధికారంలోకి రాగంగానే అంటే
ఇతను తన వారసత్వ పోరాటంలో జోక్యం చేసుకున్నటువంటి వేంగి పాలకుడైన 4వ విష్ణువర్ధనుడు. ఎవరైనా వేంగి పాలకుడు ఎవరు? 4వ విష్ణువర్ధనుడు. 4వ విష్ణువర్ధనుడు. 4వ విష్ణువర్ధనుడు. వేంగి పాలకుడైన 4వ విష్ణువర్ధన్ మీదకి దాడి చేయాల్సిందిగా ఈ ధ్రువుడు ఎవరిని ఆదేశించాడంటే మొదటి హరికేసరిని ఆదేశించడం అనేది జరిగింది. ఎవరిని ఆదేశించాడు? మొదటి హరికేసరిని. ఒకసారి చూడండి. ధ్రువుడు 2వ గోవిందుని మధ్య వారసత్వ పోరాటం జరిగింది. ఆ పోరాటంలో వేంగి పాలకుడైన 4వ విష్ణువర్ధనుడు 2వ గోవిందునికి మద్దతు ఇచ్చినాడు. కానీ ఆ వారసత్వ పోరాటంలో ధ్రువుడు విజయం సాధించడం అనేది జరిగింది. క్రమంగా ధ్రువుడు సింహాసనాన్ని అధిష్ఠించిన వెంటనే ఈ 4వ విష్ణువర్ధన్ మీదకి దాడి చేయవలసిందిగా మొదటి హరికేసరిని ఆదేశించాడు. ఈ ఆదేశాన్ని అందుకున్నటువంటి మొదటి హరికేసరి ఎవరి మీదకి దాడి చేశాడు? 4వ విష్ణువర్ధన్ మీదకి దాడి చేయడం అనేది జరిగింది మొదటి హరికేసరిని. ఇతను ఈ దాడిలో 4వ విష్ణువర్ధన్ని ఓడించి విజయం సాధించడం అనేది జరిగింది. ఎవరంటే మొదటి హరికేసరి. దీంతో పాటు ఎప్పుడైతే 4వ విష్ణువర్ధన్ని ఓడించి మొదటి హరికేసరి విజయం సాధించిండో అలాగనే ఈ 4వ విష్ణువర్ధని కుమార్తె అయినటువంటి శీల మహాదేవి. శీల మహాదేవి ఎవరి పేరేందండి? శీల మహాదేవి. ఇతని ఓడించడమే కాకుండా ఇతని కుమార్తె అయినటువంటి శీల మహాదేవిని తీసుకొచ్చి ధ్రువునికి ఇచ్చి వివాహం జరిపించాడు. ధ్రువునికి ఎవరితో వివాహం జరిపించాడు? శీల మహాదేవితో. శీల మహాదేవితో. ఈ శీల మహాదేవితో ధ్రువునికి వివాహం జరిపించాడు మొదటి హరికేసరి. 4వ విష్ణువర్ధన్ని ఓడించి తన కుమార్తె అయినటువంటి శీల మహాదేవిని ధ్రువునికి ఎప్పుడైతే ఇచ్చి వివాహం జరిపించాడో మొదటి హరికేసరి, ధ్రువుడు సంతోషపడి ఈ మొదటి హరికేసరికి నాగర్ కర్నూల్, ఏ ప్రాంతం అండి? నాగర్ కర్నూల్. నాగర్ కర్నూలు మరియు రామడుగు. నాగర్ కర్నూలు మరియు రామడుగు ఈ 2 ప్రాంతాలని ఇచ్చివేయడం అనేది జరిగింది ధ్రువుడు. అంటే మొదటి హరికేసరి ధ్రువుని ఆజ్ఞ ప్రకారంగా వేంగి పాలకుడైన 4వ విష్ణువర్ధన్ని ఓడించి అతని కుమార్తెని తీసుకొచ్చి శీలమహాదేవిని ధ్రువునికి ఇచ్చి వివాహం జరిపించడంతో ధ్రువుడు సంతోషపడి నాగర్ కర్నూలు మరియు రామడుగు అనే 2 ప్రాంతాలని మొదటి హరికేసరికి ఇవ్వడం అనేది జరిగింది. దీంతో శ్రీశైలం నుంచి ఏలేశ్వరం వరకు ఇతను రాజ్య విస్తరణ చేసుకోవడం అనేది జరిగింది మొదటి హరికేసరి. ఈ ప్రాంతాలు పొందడం వలన మొదటి హరికేసరి ఏలేశ్వరం నుండి శ్రీశైలం వరకు, ఎక్కడి వరకు? శ్రీశైలం వరకు తన రాజ్య విస్తరణ చేసుకున్నాడు. ఈ ప్రాంతాలు పొందడం వలన మొదటి హరికేసరి ఏలేశ్వరం నుంచి శ్రీశైలం వరకు రాజ్య విస్తరణ చేసుకోవడం అనేది జరిగింది. ఎవరిచ్చారు ఈ ప్రాంతాలు? ధ్రువుడు. ఎందుకు ఇచ్చాడు? వేంగి పాలకుడైన 4వ విష్ణువర్ధన్ని ఓడించినందుకు ఇవ్వడం అనేది జరిగింది. ఎవరికి? మొదటి హరికేసరికి. క్రమంగా మొదటి హరికేసరి ఏలేశ్వరం నుంచి శ్రీశైలం వరకు తన రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. దీంతో పాటు ఈ మొదటి హరికేసరి వద్ద ఉన్నటువంటి ముగ్ధ శివాచార్యుడు అనేటటువంటి ఒక పండితునికి ముగ్ధ శివాచార్యుడు ఈ ముగ్ధ శివాచార్యుడు అనేటటువంటి ఇతనికి ఈ మొదటి హరికేసరి ఈ బ్రాహ్మణునికి ఇతనికి ఏం చేశాడంటే బెల్మోరా అనేటటువంటి గ్రామాన్ని దానంగా ఇవ్వడం అనేది కూడా జరిగింది. అంటే ధ్రువుని ఆజ్ఞ ప్రకారంగా వేంగి పాలకుని ఓడించి నాగర్ కర్నూలు రామడుగు అనే ప్రాంతాలు పొందినాడు. దీంతో పాటు తన క్రమంగా ఏలేశ్వరం నుంచి శ్రీశైలం వరకు రాజ్య విస్తరణ చేసుకోవడం అనేది జరిగింది. ఇతని యొక్క అంటే గురువర్యులు లాంటి వాడు, మొదటి హరికేసరి గురువు లాంటి వాడైనటువంటి ముగ్ధ శివాచార్యునికి బెల్మోరా అనేటటువంటి గ్రామాన్ని కూడా దానంగా ఇచ్చినాడు. ఈ
మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, శాసనాల శాస్త్రి అంటే బిఎన్ శాస్త్రి అని చెప్పుకున్నాం. ఈ బిఎన్ శాస్త్రి గారు ఈ బెల్మోర గ్రామం మీద కూడా పరిశోధన చేసి ప్రస్తుతం ఉన్నటువంటి పెదవూర గ్రామాన్ని ఒకప్పుడు బెల్మోరా అని పిలిచేవారని ఎవరు పేర్కొన్నారు? బిఎన్ శాస్త్రి పేర్కొనడం అనేది జరిగింది. ఎవరయ్యా? బిఎన్ శాస్త్రి. బిఎన్ శాస్త్రిని ఏమంటాం? శాసనాల శాస్త్రి అని అంటాము. ఎక్కడ పోయినా నల్గొండ ప్రాంతీయుడు అయినటువంటి బిఎన్ శాస్త్రి గారు ఈ మొదటి అరికేసరి ముగ్ధ శివాచార్యునికి ఇచ్చినటువంటి బెల్మోర గ్రామం ప్రస్తుతం ఉన్నటువంటి పెదవూర గ్రామంగా చెప్పినాడు. ఇప్పుడు ఉన్నటువంటి పెదవూరనే అప్పుడు బెల్మోర గ్రామంగా పిలిచేవారని శాసనాల మీద పరిశోధన చేసి చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? బిఎన్ శాస్త్రి. మనకు గుర్తుండాలి, బెల్మోర గ్రామాన్ని ప్రస్తుతం పెదవూర గ్రామం అని చెప్పినటువంటి వ్యక్తి అంటే బిఎన్ శాస్త్రి. ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్. అయితే ఇతను ధ్రువుని నుంచి ఏ ప్రాంతాలు పొందాడు? నాగర్ కర్నూలు మరియు రామడి అనే ప్రాంతాలు పొందడం అనేది జరిగింది. మొదటి అరికేసరికి ఉన్నటువంటి స్పెషలైజేషన్స్ ఏంటివని చూస్తే ఇతని యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఆయుర్వేదం మీద మంచి పట్టున్నటువంటి వ్యక్తి, దీంతో పాటు వ్యాకరణం మీద ఈయనకు పట్టున్నది, దీంతో పాటు వైద్యం మీద మరియు ధనుర్విద్యలో కూడా సిద్ధాస్తుడు. ఆయుర్వేదం, వ్యాకరణం, వైద్యం, ధనుర్విద్య. ఆయుర్వేదం, వ్యాకరణం, వైద్య, ధనుర్విద్య ఈ రంగాలలో సిద్ధాస్తుడు ఎవరంటే మొదటి అరికేసరి ఆయుర్వేదము, వ్యాకరణము, వైద్యము, ధనుర్విద్యలో ఈయన సిద్ధాస్తుడు. ఓకే, క్లియర్. ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, కూలంకషంగా నేర్చుకోవాలి. పూర్తి అవగాహన ఉన్నప్పుడే మనం ఎగ్జామినర్ ఏ రకంగా ప్రశ్న అడిగినా కూడా ఆన్సర్ చేయగలుగుతాం. ఈయన బెల్మోర గ్రామాన్ని ఎవరికి దానంగా ఇచ్చాడు? ముగ్ధ శివాచార్యునికి. ఇతను ఏ రంగాలలో సిద్ధాస్తుడు అంటే ఆయుర్వేదంలో, వ్యాకరణంలో, వైద్యంలో, ధనుర్విద్యలో ఇతను సిద్ధాస్తుడు. బెల్మోర గ్రామాన్ని ప్రస్తుతం ఉన్న పెదవూర అని తెలియజేసినటువంటి వ్యక్తి బిఎన్ శాస్త్రి. బిఎన్ శాస్త్రిని ఏమంటారు? శాసనాల శాస్త్రి అంటారు. బిఎన్ శాస్త్రి ఏ ప్రాంతీయుడు? నల్గొండ జిల్లా వాసి. ఈ వేములవాడ చాళుక్యుల్లో మొదటి అరికేసరి తర్వాత అధికారం చేపట్టినటువంటి వ్యక్తి 1వ బద్యగూడు. ఈ 1వ బద్యగూడు అధికారాన్ని చేపట్టినాడు. ఈ 1వ బద్యగూడుకి ఉన్నటువంటి బిరుదు ఏమని చూసినట్లయితే సోలదగండ. 1వ బద్యగూడికి ఉన్నటువంటి బిరుదు ఏంటి? సోలదగండ. సోలదగండ అనేటటువంటి బిరుదుని పొందినటువంటి వేములవాడ చాళుక్య రాజు ఎవరంటే 1వ బద్యగూడు. సోలదగండ అనగా 42 యుద్ధాలు చేసి 42 యుద్ధాలలో విజయడంకని మోగించిన వాడు అని అర్థం. అంటే 42 యుద్ధాలలో విజయాన్ని సాధించినటువంటి వ్యక్తి ఎవరంటే 1వ బద్యగూడు. అయితే మనం లాస్ట్లో చెప్పుకున్నాం, వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటులకి సామంతులు. రాష్ట్రకూటులు ఇచ్చేటటువంటి ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించేవారు వేములవాడ చాళుక్యులు. అయితే 1వ బద్యగూడు అధికారంలోకి వచ్చేవరకే రాష్ట్రకూట రాజు ఎవరు అన్నప్పుడు 2వ కృష్ణుడు. రాష్ట్రకూట రాజు ఎవరు? 2వ కృష్ణుడు. మీకు నేను వేములవాడ చాళుక్యులు పూర్తయిన తర్వాత వేములవాడ చాళుక్యు ఏ రాజు టైంలో రాష్ట్రకూట రాజు ఎవరున్నారు అనేది ఒక టేబుల్ రూపంలో అందించడం జరుగుతుంది. అది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో 1000% యూజ్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మ్యాచింగ్ టెస్ట్లో ఎవరు వేములవాడ చాళుక్య రాజు, ఎవరు రాష్ట్రకూట రాజు అంటే ఏ రాష్ట్రకూట రాజు యొక్క ఆదేశాన్ని ఏ వేములవాడ చాళుక్య రాజు పాటించినాడు అనే ఈ కోణంలో మనకు క్వశ్చనింగ్ చేస్తున్నారు ఇటీవల కాలంలో. కాబట్టి ఈ వేములవాడ చాళుక్యులు పూర్తి కాగానే మీకు అదొక చార్ట్ రూపంలో కూడా నేను అందించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం 1వ బద్యగూడు కాలంలో రాష్ట్రకూట రాజు ఎవరంటే 2వ కృష్ణుడు. అయితే ఈ 1వ బద్యగూడు ఏం బిరుదు పొందాడు? సోలదగండ అనేటటువంటి బిరుదు పొందడం అనేది జరిగింది. దీంతో పాటు ఇతను వేములవాడలో 1వ బద్యగూడు వేములవాడలో బద్యగేశ్వర ఆలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. ఇతను వేములవాడలో రాజధాని నగరమైనటువంటి వేములవాడలో బద్యగేశ్వర ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఎవరంటే 1వ బద్యగూడు. మన క్వశ్చన్ అడుగుతాడు,
వేములవాడ చాళుక్య చక్రవర్తి కాలంలో బద్యగేశ్వర ఆలయము కట్టించబడింది అంటే 1వ బద్యగూడు కాలంలో బద్యగేశ్వర ఆలయం కట్టించబడింది. ఈ బద్యగేశ్వర ఆలయానికి మరొక పేరేంది అంటాడు. దీనికి ఉన్నటువంటి మరొక పేరేందంటే భీమేశ్వరాలయం. దీనికి ఉన్నటువంటి మరొక పేరేంది భీమేశ్వరాలయం. భీమేశ్వరాలయం మరొక పేరేంది భీమేశ్వరాలయం. బద్యగేశ్వర ఆలయానికి ఉన్నటువంటి మరొక పేరు భీమేశ్వరాలయం. దీన్ని నిర్మించింది ఎవరు? 1వ బద్యగూడు. ఈ కాలంలో బద్యగూడు వేములవాడ చాళుక్య సింహాసనాన్ని అధిష్ఠించినప్పటికీ ఈ 2వ కృష్ణుడు రాష్ట్రకూట రాజు అని చెప్పుకున్నాం. అయితే మనకు రాష్ట్రకూట రాజు అయినటువంటి ధ్రువుడు సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు అప్పుడు ఆ కాలంలో ధ్రువునికి 2వ గోవిందవర్మకి 1వ కృష్ణుడు మరణించిన తర్వాత రాష్ట్రకూటుల మధ్య వారసత్వ యుద్ధం పోరాటం వచ్చిందని చెప్పుకున్నాం. ఆ సమయంలో వేంగి పాలకుడైన 4వ విష్ణువర్ధనుడు ఎవరికి మద్దతు ఇచ్చాడు? 2వ గోవిందవర్మకి మద్దతు ఇచ్చాడు. కానీ విజయం సాధించింది మాత్రం ధ్రువుడు. ధ్రువుడు అలా రాష్ట్రకూట సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత ప్రతీకారం కోసం వేంగి పాలకుడైన 4వ విష్ణువర్ధన్ మీదికి దాడి చేయాల్సిందిగా మొదటి హరికేసరిని ఆదేశిస్తాడు ధ్రువుడు. ఈ వేములవాడ చాళుక్య రాజు అయినటువంటి మొదటి హరికేసరి ధ్రువుని ఆదేశానుసారం వేంగిపై దండయాత్ర చేసి వేంగి పాలకుడైన 4వ విష్ణువర్ధనుని ఓడించి అతని కుమార్తె అయినటువంటి శీలమహాదేవిని తీసుకొచ్చి ధ్రువునికిచ్చి వివాహం జరిపించడం అనేది జరిగింది. ఇదంతా మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. క్రమంగా ఈ మొదటి హరికేసరి యొక్క పనితనాన్ని మెచ్చి సంతోషించినటువంటి ధ్రువుడు ఇతనికి నాగర్ కర్నూలు మరియు రామడిగ అనే 2 ప్రాంతాలను కూడా ఇచ్చాడని చెప్పుకున్నాం. క్రమంగా నాగర్ కర్నూలు రామడుగు ప్రాంతాలను పొందినటువంటి మొదటి హరికేసరి తన రాజ్యాన్ని ఏలేశ్వరం నుంచి శ్రీశైలం వరకు కూడా రాజ్య విస్తరణ చేసుకోవడం అనేది జరిగింది. అయితే ఆనాటి కాలం నుంచి అంటే ధ్రువుని కాలం నుంచి ఈ వేంగి చాళుక్యులకు రాష్ట్రకూటులకు మధ్య ఘర్షణ వాతావరణం ఎప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. క్రమంగా రాష్ట్రకూట రాజైనటువంటి 2వ కృష్ణుడు ఈ 1వ బద్యగూడు వేములవాడ చాళుక్యుడైనటువంటి 1వ బద్యగూనికి ఆదేశించినాడు. ఏమని? వేంగి పాలకుడైనటువంటి 1వ చాళుక్య భీముని వేంగి పాలకుడైనటువంటి ఎవరిని 1వ చాళుక్య భీముని మీదికి దాడి చేయాల్సిందిగా ఆదేశించడం జరిగింది 2వ కృష్ణుడు. మనం చెప్పుకున్నాం రాష్ట్రకూటులకు వేములవాడ చాళుక్యులు సామంతులు, రాష్ట్రకూటుల యొక్క ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించేవారని కూడా మనం లాస్ట్లో చెప్పుకున్నాం. దీంతో ఈ 2వ కృష్ణుడు ఎప్పుడైతే ఆదేశించాడో 1వ బద్యగూడిని 1వ బద్యగూడు ఏం చేశాడంటే 2వ కృష్ణుని యొక్క ఆదేశాను ప్రకారంగా వేంగిపై దండయాత్ర చేయడం అనేది జరిగింది. ఈ వేంగి రాజ్యంపై దండెత్తి వేంగి పాలకుడైనటువంటి 1వ చాళుక్య భీముని ఓడించాడు. ఇతను 1వ బద్యగూడు 1వ చాళుక్య భీముని ఓడించినటువంటి యుద్ధం ఏంటంటే కొల్లేరు యుద్ధం. ఈ యుద్ధాన్ని ఏమంటాం? కొల్లేరు యుద్ధం. మనకి ఎగ్జామ్లో బిట్ ఏంటంటే కొల్లేరు యుద్ధం ఎవరి మధ్యలో జరిగింది అంటే వేములవాడ చాళుక్య రాజు అయినటువంటి 1వ బద్యగూడికి మరియు వేంగి చాళుక్య రాజు అయినటువంటి 1వ చాళుక్య భీమునికి మధ్య కొల్లేరు యుద్ధం జరగడం అనేది జరిగింది. ఈ యుద్ధంలో విజయం సాధించింది ఎవరంటే వేములవాడ చాళుక్య రాజు అయినటువంటి 1వ బద్యగూడు. దీంతో ఇతన్ని ఓడించి అంతటితో ఆగకుండా ఇతన్ని ఒక మొసలిని గిట్లా నీళ్ళల్లో మొసలి ఉన్నట్లుగా మొసలి మాదిరిగా ఈ 1వ చాళుక్య భీముని జలదుర్గం చేయడం అనేది జరిగింది 1వ బద్యగూడు. ఇతను ఏం చేశాడు? జలదుర్గం అంటే నీటిలోనే బంధించాడని అర్థం. జలదుర్గం చేయడం అనేది జరిగింది. జలదుర్గం చేశాడు 1వ చాళుక్య భీముని. క్రమంగా తదుపరి వచ్చినటువంటి వేంగి పాలకుడైన గుణగ విజయాదిత్యుడు, మరొక పాలకుడు ఎవరు? గుణగ విజయాదిత్యుడు. తదుపరి పాలకుడైనటువంటి గుణగ విజయాదిత్యుడు కూడా మళ్ళీ తన చాళుక్య భీముని ఓడించినా కూడా నెక్స్ట్ పాలకుడైనటువంటి గుణగ విజయాదిత్యుడు కూడా 1వ బద్యగూడితో ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. క్రమంగా 1వ బద్యగూడు గుణగ విజయాదిత్యుని కూడా
ఓడించడం అనేది జరిగింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వేంగి పాలకులైనటువంటి 1వ చాళుక్య భీముని తదుపరి పాలకుడైనటువంటి గుణగ విజయాదిత్యుని ఇద్దరిని కూడా ఓడించినాడు వేములవాడ చాళుక్య రాజు అయినటువంటి 1వ బద్దెగూడు. అప్పుడు ఎవరు రాష్ట్రకూట రాజు? 2వ కృష్ణుడు. ఇలా వీళ్ళిద్దరిని కూడా ఓడించడం జరిగింది 1వ బద్దెగూడు. కానీ ఇలా 42 యుద్ధాలలో విజయం సాధించి సోలదగండ అనే బిరుదు కూడా పొందాడు. అయినప్పటికీ ఆనాటి కాలంలో అంటే 1వ బద్దెగూడు పాలన కాలంలో ముదిగొండ చాళుక్య రాజులైన ఎక్కడంటున్నా ముదిగొండ చాళుక్య రాజులైన కుసుమాయుధుడు పేర్లు చాలా కన్ఫ్యూజ్ ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1వ చాళుక్య భీముడు, గుణగ విజయాదిత్యుడు, వీళ్ళెక్కడ వేంగి చాళుక్యులు. 1వ బద్దెగూడు ఎవరు? వేములవాడ చాళుక్యుడు. కుసుమాయుధుడు ఎవరు? ముదిగొండ చాళుక్యుడు. 1వ బద్దెగూడు పాలనా కాలంలో ముదిగొండ చాళుక్య రాజు ఎవరంటే కుసుమాయుధుడు. అయితే 1వ బద్దెగూడు వేంగి పాలకులను ఓడించగలిగినాడు, కానీ ముదిగొండ చాళుక్యుడు అయినటువంటి కుసుమాయుధుని చేతిలో ఓటమి చెందాడు. అంటే 1వ బద్దెగూడిని ఓడించినటువంటి రాజు ఎవరు? కుసుమాయుధుడు. కుసుమాయుధుడు ఏ పాలకుడు? ముదిగొండ చాళుక్య రాజు. ఈ ముదిగొండ చాళుక్య పాలకుడైనటువంటి కుసుమాయుధుని చేతిలో 1వ బద్దెగూడు ఓడిపోయినాడు. ఇది ఇక్కడ మనకు ఇంపార్టెంట్. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, కుసుమాయుధుడు బద్దెగూడిని ఓడించాడు. కుసుమాయుధుడు ఎవరు? ముదిగొండ చాళుక్య రాజు. బద్దెగూడు ఎవరు? వేములవాడ చాళుక్య రాజు. వేములవాడ చాళుక్య రాజు అయిన బద్దెగూడు వేంగి చాళుక్య రాజులైన 1వ చాళుక్య భీముని మరియు గుణగ విజయాదిత్యుని ఇద్దరిని ఓడించడం అనేది జరిగింది. ఇతని కాలంలో రాష్ట్రకూట రాజు ఎవరంటే 2వ కృష్ణుడు. ఇతనికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే సోలదగండ. సోలదగండ అంటే 42 యుద్ధాలలో విజయడంక మోగించిన వాడు అని అర్థం. ఇలా ఇతను ఓడిపోయింది ఎక్కడన్నప్పుడు ముదిగొండ చాళుక్య రాజైన కుసుమాయుధుని చేతిలో. మరి ఇతను వేంగి పాలకులైనటువంటి 1వ చాళుక్య భీముని గుణగ విజయాదిత్యుని ఓడించినట్టు మనకు ఎట్లా తెలుస్తుందంటే ఆనాటి కాలంలో 3వ అరికేసరి వేయించినటువంటి పర్బనీ శాసనం ప్రకారంగా తెలుస్తుంది. 3వ అరికేసరి వేయించినటువంటి పర్బనీ శాసనం ప్రకారంగా 1వ బద్దెగూడు వేంగి పాలకులైన 1వ చాళుక్య భీముని మరియు గుణగ విజయాదిత్యుని ఓడించినట్లు తెలుస్తుంది. ఓకే, మరొక వేములవాడ చాళుక్య రాజు అయినటువంటి 2వ నరసింహుని గురించి చూద్దాం. 2వ నరసింహుడు వేములవాడ చాళుక్యుడు రాజు అయినటువంటి 2వ నరసింహుడు సింహాసనం అధిష్ఠించే నాటికి అప్పటి రాష్ట్రకూట రాజు ఎవరంటే 3వ ఇంద్రుడు. గుర్తుపెట్టుకోవాలి, చెప్పినగా దీన్ని ఒక టేబుల్ కూడా మీకు ఇస్తాను చివరికి. 2వ నరసింహవర్మ కాలంలో రాష్ట్రకూట రాజు ఎవరన్నప్పుడు 3వ ఇంద్రుడు. ఈ 3వ ఇంద్రుడు రాష్ట్రకూట రాజు ఎవరు? వేములవాడ చాళుక్య రాజు ఆ కాలంలో 2వ నరసింహుడు. అయితే మనం చెప్పుకున్నాం చాలాసార్లు రాష్ట్రకూటుల యొక్క ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించేవారు వేములవాడ చాళుక్యులు. ఎందుకు? వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటుల యొక్క సామంతులు. అయితే ఈ రాష్ట్రకూట రాజు అయినటువంటి 3వ ఇంద్రుని ఆదేశానుసారం వేములవాడ చాళుక్య రాజైన 2వ నరసింహుడు ఉత్తర భారతదేశం మీదకి దండయాత్ర చేసినాడు. ఇతను ఏమి ఆదేశించాడు? 2వ నరసింహవర్ముని, నువ్వు ఉత్తర భారతదేశం మీదకి దండయాత్ర చేసి అక్కడ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి లాటా మరియు మాల్వా అనేటటువంటి ప్రాంతాలను జయించి తిరిగి రావాలని ఆదేశించడం అనేది జరిగింది. క్రమంగా 3వ ఇంద్రుని ఆదేశానుసారం 2వ నరసింహుడు ఉత్తర భారతదేశం మీదకి దండయాత్ర చేసి ఇక్కడ ప్రతిహార గుర్జర వంశపాలకుడైనటువంటి ఎవరు? ఇక్కడ మహిపాలుడు. ఉత్తర భారతదేశంలో బలమైన రాజు అయినటువంటి ప్రతిహారులు, వారి యొక్క రాజు ఎవరంటే మహిపాలుడు. ఈ 2వ నరసింహుడు 3వ ఇంద్రుని ఆదేశానుసారము ఉత్తర భారతదేశం మీద దండయాత్ర చేసి
ఈ మైపాలుని ఓడించడం అనేది జరిగింది. క్రమంగా ఇతను రెండు ప్రాంతాలని లాటా మరియు మాల్వా అనేటటువంటి రెండు ప్రాంతాలని జయించినాడు. ఎవరంటే రెండవ నరసింహుడు మాల్వా మరియు లాటా ప్రాంతాలని జయించినాడు. ఈ మైపాలుని ఓడించడం అనేది జరిగింది. ఓడించి అతని ఓటమికి ఇతను గెలుపుకు గుర్తుగా యమునా నది తీరంలో అంటే మణిపాలుని ఓడించినందుకు రెండవ నరసింహుడు తన విజయానికి చిహ్నంగా ఉండడం కోసం యమునా నది తీరంలోని కాలప్రియ వద్ద యమునా నది తీరంలో వద్ద గల కాలప్రియ వద్ద విజయ స్తంభాన్ని కూడా నాటడం అనేది జరిగింది. మళ్ళొకసారి క్లియర్గా అయినండి. రెండవ నరసింహుడు వేములవాడ చాళుక్యరాజు. ఇతను అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడున్నటువంటి రాష్ట్రకూట రాజు ఎవరంటే మూడవ ఇంద్రుడు. మూడవ ఇంద్రుని యొక్క ఆదేశం ప్రకారంగా రెండవ నరసింహుడు ఉత్తర భారతదేశం మీదకి దండయాత్ర చేసినాడు. క్రమంగా ప్రతిహార గుర్జర రాజు అయినటువంటి మైపాలుని ఓడించడం అనేది జరిగింది. ఇతని విజయానికి చిహ్నంగా యమునా నది తీరం వద్ద గల కాలప్రియ వద్ద యమునా నది తీరంలో గల కాలప్రియ వద్ద విజయ స్తంభాన్ని నాటడం అనేది జరిగింది. క్లియర్, గుర్తుపెట్టుకోవాలి. యమునా నది తీరం వద్ద గల కాలప్రియ నది తీర ప్రాంతంలో కాలప్రియ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం వద్ద విజయ స్తంభాన్ని నాటడం జరిగింది. రెండవ నరసింహుడు తన విజయాన్ని సాధించినట్టుగా ఎవరి మీద? మైపాలుడి మీద. ఈ అంశం మనకు ఎందులో చెప్పబడిందంటే వేములవాడ చాళుక్యుల శాసనాలైనటువంటి ఒక శాసనం వేములవాడ శాసనంలో ఈ అంశాన్ని పొందుపరచడం అనేది జరిగింది. వేములవాడ శాసనం ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే రెండవ నరసింహవర్మ ఉత్తర భారతదేశం మీద దండయాత్ర చేసి ఉత్తర భారతదేశ పాలకుడైనటువంటి మైపాలుని ఓడించి యమునా నది తీర ప్రాంతంలో కలిగిన కాలప్రియ వద్ద విజయ స్తంభాన్ని నాటినాడని తెలుస్తుంది. దేని ద్వారా తెలుస్తుంది? వేములవాడ శాసనం ద్వారా తెలుస్తుంది. క్లియర్, గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. విజయ స్తంభాన్ని ఎవరు నాటినారు? రెండవ నరసింహుడు. ఎవరి మీద విజయం సాధించి? మైపాలుని మీద. మైపాలుని మీద విజయం సాధించడంలో ఇతను పొందిన ప్రాంతాలు ఏంది? లాటా మరియు మాల్వా ప్రాంతాలు. ఎక్కడ విజయ స్తంభాన్ని నాటాడు? కాలప్రియ వద్ద. కాలప్రియ ఎక్కడుంది? యమునా నది తీర ప్రాంతంలో కలదు. ఓకే, దీంతో ఇది ఇతని కాలంలోనే రెండవ నరసింహవర్మని కాలంలోనే వేములవాడలో జైన చౌముఖాలు చెక్కారు. ఏంటివి? జైన చౌముఖాలు చెక్కడం అనేది జరిగింది. ఎవరి కాలంలో? రెండవ నరసింహుడి కాలంలోనే వేములవాడలో జైన చౌముఖాలు చెక్కడం అనేది జరిగింది. ఇతని యొక్క విజయాలకు ఉప్పొంగి సంతోషించినటువంటి రాష్ట్రకూట రాజు అయినటువంటి మూడవ ఇంద్రుడు. ఈయన కాలంలో రాష్ట్రకూట రాజు ఎవరు? మూడవ ఇంద్రుడు. రెండవ నరసింహుని యొక్క యుద్ధ నీతిని అతని యొక్క సాహసాన్ని ధైర్యాన్ని మెచ్చుకున్నటువంటి మూడవ ఇంద్రుడు తన యొక్క సోదరి అయినటువంటి జాకవ్వ, ఈయన యొక్క సోదరి పేరు ఏం పేరు? జాకవ్వ. ఇతని యొక్క సోదరి అయినటువంటి జాకవ్వ, మూడవ ఇంద్రుని సోదరి అయినటువంటి జాకవ్వను రెండవ నరసింహవర్మనికి ఇచ్చి వివాహం జరిపించాడు. చూడండి, ఈ రెండవ నరసింహుడు వేములవాడ చాళుక్య రాజు. యాక్చువల్లీ రాష్ట్రకూటుల యొక్క ఆదేశాన్ని పాటిస్తారు. కానీ ఇక్కడ మూడో ఇంద్రుడు ఏం చేసిండంటే రెండవ నరసింహుని యొక్క ధైర్య సాహసాలని అతని యొక్క యుద్ధ నీతిని ఉత్తర భారతదేశంపై దండెత్తి మైపాలను ఓడించిన తీరుని మెచ్చుకొని సంతోషించినటువంటి మూడవ ఇంద్రుడు తన సోదరి అయినటువంటి జాకవ్వను రెండవ నరసింహుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఇప్పటి వరకు సామంతులుగా ఉన్నటువంటి వేములవాడ చాళుక్యులు క్రమంగా రాష్ట్రకూటులతోటి వైవాహిక సంబంధాలు ఏర్పడ్డాయి. అర్థమైందా? ఇక్కడి నుంచి వైవాహిక సంబంధాలు కూడా ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు వైవాహిక సంబంధాలు లేదు. ఎంతవరకు వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించేవారు వేములవాడ చాళుక్యులు. కానీ రెండవ నరసింహుడి కాలం వచ్చే నాటికి ఇతని ధైర్యాన్ని గొప్పతనాన్ని మెచ్చుకున్నటువంటి రాష్ట్రకూట రాజు మూడవ ఇంద్రుడు తన సోదరి అయినటువంటి
జాకవ్వని ఇతనికిచ్చి వివాహం జరిపించడం అనేది జరిగింది. అంటే రెండవ నరసింహుడి కాలం నుంచి రాష్ట్రకూటులకి వేములవాడ చాళుక్యులకు మధ్య వైవాహిక సంబంధాలు ఏర్పడినాయి. అయితే క్రమంగా ఈ రెండవ నరసింహునికి మరియు ఈ జాకవ్వకి ఈ జాకవ్వకి వీరిద్దరికి జన్మించినటువంటి వాడే రెండవ అరికేసరి. వీరిద్దరికి జన్మించినటువంటి వ్యక్తి ఎవరు? రెండవ అరికేసరి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. రెండవ నరసింహుని కాలం నుంచి రాష్ట్రకూటులకి వేములవాడ చాళుక్యులకు మధ్య వైవాహిక సంబంధాలు ఏర్పడ్డాయి. మూడవ ఇంద్రుడు, రాష్ట్రకూట రాజైన మూడవ ఇంద్రుడు తన సోదరుని రెండవ నరసింహునికి ఇచ్చి వివాహం జరిపించాడు. క్రమంగా ఈ వేములవాడ చాళుక్య రాజైన రెండవ నరసింహుడికి జాకవ్వకి కలిగినటువంటి సంతానమే రెండవ అరికేసరి. వీళ్ళిద్దరికి జన్మించిన వాడెవరు? రెండవ అరికేసరి. వేములవాడ చాళుక్యుల్లోనే అత్యంత గొప్పవాడు ఎవరు? రెండవ అరికేసరి. అత్యంత గొప్ప రాజు ఎవరంటే రెండవ అరికేసరి. అతను ఎవరికి జన్మించాడంటే రెండవ నరసింహుడికి జాకవ్వకి. జాకవ్వ ఎవరు? రాష్ట్రకూట రాజైన మూడో ఇంద్రుని యొక్క సోదరి. ఓకే, క్లియర్.